పుట్టింటికి వెళ్ళడం లేదు. అలాంటిది నిన్ను ప్రాణంగా ప్రేమించే బావగారున్నారు, కన్న కూతురులా చూసుకునే అత్తమావలున్నారు. అందరూ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే చూడాలని ఎదురు చూస్తున్నారు. నిజమే అన్నయ్య, కానీ ఇన్నాళ్ళు ఇక్కడే ఉండి నాన్న చెప్పింది విని ఇంకో పెళ్లికి కూడా సిద్ధపడి ఇప్పుడు హరీష్ దగ్గరికి వెళ్ళిపోతే నాన్న ఊరుకుంటాడా? ఆ రోజు నువ్వు ప్రేమించానని, హరీష్ని పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు నీకు అసలు ఏమీ కాని వాళ్ళ దగ్గరికి ఇంట్లో వాళ్ళని మమ్మల్ని అందరినీ ఎదిరించుకొని వెళ్ళావు. అలాంటిది ఇవాళ నువ్వు తాళి కట్టిన భర్త దగ్గరికి, అమ్మా నాన్నల్లాంటి అత్తమామల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. వదినా, మా మాట విను. నువ్వింకా ఇక్కడే ఉంటే నిన్ను ఇంటికి కోడలిగా పంపాలని చూస్తారే తప్పితే నిన్ను ఎప్పటికీ నీ ఇంటికి పంపరు. అవును కీర్తి, హర్షతో పెళ్లి ఎలాగోలా ఆగిపోయింది. కానీ నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే రేపు ఇంకొక పెళ్లి కొడుకుని కూడా తీసుకొస్తారు. ఇంకా ఆలోచించే టైం లేదు వదినా. నీకింకా మా అన్నయ్య కావాలనుకుంటే, నిజంగా ఈ బిడ్డకి తల్లిగా నువ్వు బతకాలనుకుంటే, నీ కుటుంబం నీకు ఉండాలి అనుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కీర్తి, నీ మేలు కోరే అన్నయ్యలా చెప్తున్నాను. ఇప్పటిదాకా ఒక కూతురులా తండ్రి గురించి ఆలోచించు. కానీ ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి ఒక తల్లిలా ఆలోచించాల్సిన టైం వచ్చిందమ్మా. నిజమే అన్నయ్య, పెళ్ళవగానే తండ్రిగా నాన్న బాధ్యత తీరిపోవచ్చు, కానీ బిడ్డని మోస్తున్న నాకు తల్లిగా కొత్త బాధ్యత మొదలైంది. తులసి, నువ్వు చెప్పినట్టు ఏ ఆడపిల్లకైనా భర్తే ముఖ్యం, బిడ్డే సర్వస్వం. వాళ్ళ తర్వాత ఏ బంధమైనా. వెళ్తాను. ఎవరేమనుకున్నా సరే, నా కోసం, నా బిడ్డ కోసం, నా కుటుంబం కోసం నేనిప్పుడే నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను.